ఏమంటావు లోకేశం? అవినీతిపై చర్చకు సిద్ధమా? చర్చల్లో ఏమి తేలుతుందబ్బా? ఏమీ తేలదు. వాటిపై కేసులు గనక ఉంటే స్టేలు బెయిల్లు తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రండి. అంతేగాని చర్చలు ఎందుకు, కాలయాపన తప్పించి. అయినా కానీ నేను నేరం చేశానని ఏ నేరస్తుడైనా ఒప్పుకుంటాడా లోకేశము? ఇక మీ నాయనకు బెయిల్ వస్తే కోడి కత్తి అని అంటూ ఉంటారే మీరు సీనుకి. ఆ సీనుకి బెయిల్ వస్తే న్యాయం గెలిచింది అంటారు. మరి అదే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తే తూచ్ న్యాయం ఓడింది అంటారు. అట్టెట్లా ఇస్తారు జగన్కి బెయిలు అంటారు. అంటే మీకొక న్యాయం, ఎదుటి వారికో న్యాయం. ఎంతసేపటికి రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ళ సిద్ధాంతం, అన్నీ 2000 వ్యవహారమే. కింద పడ్డ 2000 చూపించి మాదే గెలుపు అనే రకం మీరు. మీకు బెయిల్ వస్తే న్యాయం గెలిచింది, జగన్మోహన్ రెడ్డికి అయితే న్యాయం ఓడింది అనే మీరు అవినీతిపై చర్చలకు సిద్ధమంటారా? నవ్విపోతారు, ఊరుకో.